హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో మన అత్తమ్మ రుచులు పికిల్స్ కోసం నేను గోంగూర చికెన్ పచ్చడి పెడుతున్నానండి. అది కూడా మనకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ని బేస్ చేసుకొని ఈ పికిల్ అనేది మన వ్యూవర్స్ కోసం కూడా చాలా క్లియర్గా ఏ కొలతలు వేస్తే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది అనేది ఈ పచ్చడి చూపించబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలానే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు లక్ష్మి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గోంగూర చికెన్ పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా నేను అయితే ఒక 50 గ్రాముల చింతపండుని ఇలా వేడి నీళ్ళల్లో వేసి నానపెట్టుకుంటున్నాను. అలానే 1 కేజీ గోంగూరని బాగా కడిగేసుకొని నీడలో ఇలా ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు ఆరపెట్టుకుంటున్నానండి. తడి లేకుండా ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలానే ఒక 2 కేజీల చికెన్ తీసుకొని చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా ఆరిన గోంగూరని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఆకుగా ఉండే కన్నా ఇలా సగం ఆకులుగా ఉంటే తొందరగా కలిసిపోతుంది చికెన్తో పాటు. అందుకనేసి తినేటప్పుడు కూడా పంట కింద పడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చాప్ చేసుకున్న ఈ గోంగూరని ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి నేను 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే గోంగూరని కట్ చేసుకున్న గోంగూరని వేసేసుకొని కలుపుకుంటూ గోంగూర మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు మనం గోంగూరని ఫ్రై చేసుకోవాలి. ఎంతలా అంటే గోంగూరలో నీరు ఏమీ లేకుండా ఆయిల్ బయటికి వదిలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలా అయితేనే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. పుల్లదనం మొత్తం చికెన్కి పట్టి తింటూ ఉంటే పుల్లగా కారంగా అనిపిస్తూ ఉంటుంది. చికెన్ ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మన గోంగూర అయితే ఇలా ఉడుకుతున్న టైంలో నేను 50 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టుకున్నాను కదండి. ఆ నీళ్ళని బాగా పిసికేసి ఇలా రసం పోసుకొని ఈ రసం కూడా బాగా ఆయిల్ గోంగూరతో మిక్స్ అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం గోంగూరని వేయించుకోవాల్సి ఉంటుంది. చూడండి, నూనె మొత్తం బయటకు వదిలేస్తూ ఉందండి. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూర మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న 2 కేజీల చికెన్ని వేసేసుకొని చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి ఆవిరైపోయేంత వరకు మనం చికెన్ ముక్కల్ని వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా చికెన్ని ఏమీ ఆయిల్ లేకుండా చికెన్లో ఉన్న నీరు ఎగిరిపోయేంత వరకు వేయించుకోవడం వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉంటుందండి. అలానే మనకి చికెన్ ముక్క తిన్నప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పచ్చడిలో. అందుకని మనం ఇలా చేసుకుంటున్నాం. చూడండి, ఇలా చికెన్లో ఉన్న నీరు మొత్తం అయితే బయటకు వస్తూ ఉంది కదా. ఇదంతా డ్రై అయిపోయి మనకి చికెన్ పొడిగా అయ్యేంత వరకు ఆయిల్ లేకోకుండానే మనం ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయి చికెన్ డ్రై అవ్వడానికి మనకి 20 నిమిషాలైనా టైం పడుతుంది. ఇంకా ఎక్కువ చికెన్ తీసుకుంటే ఎక్కువ టైమే పడుతుందండి. చూడండి, నీరు మొత్తం ఎగిరిపోయి మనకి చికెన్లో అయితే నీరు ఏమీ లేకుండా ఇలా డ్రైగా ఉంది. చికెన్ పీసెస్గా ఉందన్నమాట. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక ప్యాన్లోకి 1 లీటర్ వరకు పల్లి నూనె వేసుకుంటున్నాను. వేరుశనగ నూనెతోనే మనం ఏ పచ్చడి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. సన్ఫ్లవర్ ఆయిల్తో అయితే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఎక్కువ నిల్వ కూడా ఉండదన్నమాట. ఆయిల్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ కొద్దిగా చికెన్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు మాడిపోకుండా తొందరగా ఫ్రై అవుతాయి. అలానే మనం బ్యాచెస్గా ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఒకటి మాడిపోవడం, ఒకటి కుక్ అవ్వకపోవడం అట్లా ఏమీ లేకుండా అన్నీ మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన వీటన్నిటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలి ఉన్న చికెన్ ముక్కల్ని కూడా మరలా ఇదే ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని చికెన్ మొత్తాన్ని ఒకటే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల మనకి చికెన్ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది కాబట్టి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా చికెన్ మొత్తం ఇలా తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఏదైతే ఆయిల్లో చికెన్ మనం ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లోకి నేను
కేజీకి 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి నేను 200 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అంతే అండి, ఇంకా అంతకు మించి ఏమీ అవసరం లేదనమాట. ఈ గోంగూర ఫ్లేవర్ని డామినేట్ చేసేటట్లయితే మనకు మసాలాలు ఉండకూడదండి, అందుకని తక్కువ వేసుకోవాలన్నమాట. అవసరమైతే మీరు 150 గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. గోంగూర ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. నేను ఈవెన్గా వేసాను, పికిల్స్ సేల్ చేయాలి కాబట్టి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడ్గా వేగిపోగానే ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కలకి పట్టి చికెన్ ముక్క ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. ఇది ఫ్రై అవ్వగానే ఇందులోకి నేను గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అది హోమ్ మేడ్ గరం మసాలా అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చికెన్ని పక్కకు తీసేసుకొని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఇలా చల్లారిపోయిన ఈ చికెన్లోకి నేను 150 గ్రాముల ఉప్పు వేసుకుంటున్నానండి. అది కూడా కల్లుప్పు ఇలా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. అలానే 1/2 కేజీ వరకు కారం వేసుకుంటున్నాను. ఉప్పు నేను కొంచెం తగ్గించే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి ఉన్నాను కాబట్టి చికెన్కి ఈ 3వ రోజు అట్లా కలిపేటప్పుడు నెక్స్ట్ డే మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. అందుకని ఉప్పు తగ్గించే వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ ఉప్పు కారాలు బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి నేను ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న గోంగూరని కొద్దిగా వేసుకుంటూ ఇలా చికెన్ పచ్చడిలోకి కలిపేసుకుంటున్నాను. కలుపుతూ ఉంటుంటేనే ఆ స్మెల్కి నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర చికెన్ పచ్చడి అనేది. మీరు ఇప్పటి వరకు ఎంతమంది ట్రై చేశారు, మీకు ఎలా నచ్చుతుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా గోంగూర మొత్తం బాగా కలిపేసుకోవడం వల్ల మనకి చికెన్ ముక్కకు కూడా ఈ గోంగూర ఫ్లేవర్ పట్టేసి టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఈ వీడియోలో నేను ఎంత క్లియర్గా ఈ గోంగూర చికెన్ పచ్చడిని పెట్టుకోవచ్చు చూపించాను కదా. మీరు తప్పకుండా ట్రై చేసేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే మన అత్తమ్మ రుచుల పికిల్స్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మనం కొరియర్ చేయడం జరుగుతుంది. అంతేకాదండి, మన దగ్గర వెజ్ పికిల్స్ ఉన్నాయి, కారపళ్ళు ఉన్నాయి, స్వీట్స్ కూడా తయారు చేస్తామన్నమాట. ఈ పచ్చళ్ళు కూడా కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది మీ స్పైసీకి తగ్గట్టు. అలానే మీకు ఏమైనా డిఫరెంట్గా ఆయిల్స్తో కావాలి అన్నా కూడా మనం చేసి ఇస్తామన్నమాట. ఇంకా లేట్ చేయకోకుండా ఇప్పుడే డిస్ప్లే అవుతున్న అత్తమ్మ రుచులు పికిల్స్ని కాంటాక్ట్ అయిపోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, నా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.